హలో పిల్లలు, ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. పిల్లలు, ఈరోజు లెసన్కి మీరు అందరు రెడీగా ఉన్నారు కదా? ఓకే, లెట్స్ స్టార్ట్. పిల్లలు, ఒక ఊర్లో ఒక పెద్ద అడవి ఉంది. ఆ అడవిలో ఒక చెట్టుకి ఇంత పెద్ద తేనె పట్టు ఉంది. అంటే హనీ ఉంటుంది కదా, అది. అయితే ఈ పెద్ద తేనె పట్టులో బోల్డ్ అన్ని హనీ బీస్ ఉన్నాయి. అన్నీ కలిసి టీం వర్క్ చేస్తూ చక్కగా హనీని కలెక్ట్ చేసి ఆ తేనె పట్టులో దాచిపెడతా ఉన్నాయి పిల్లలు. అందులో ఒక చిన్న హనీ బీ ఉంది. దాని పేరు క్వీనీ. ఆ క్వీనీ కూడా అందరితో పాటు ఫ్లవర్స్లో నుంచి హనీ కలెక్ట్ చేయడానికి ఈరోజు నేను కూడా వస్తాను అని అంటే, అక్కడున్న పెద్ద బీస్ అన్నీ కలిసి, ఏ క్వీనీ, నువ్వు చాలా చిన్నదానివి, నువ్వెక్కడా ఎగరలేవు, అంతేకాదు ఫ్లవర్స్లో ఉన్న హనీని కలెక్ట్ చేయడం నీ వల్ల కాదు, నువ్వు చిన్నదానివి, చిన్నదానిలాగే ఉండు అని చెప్పి అందరూ క్వీనీని విడిచిపెట్టి వెళ్ళిపోయారు పిల్లలు. ప్లీజ్ నన్ను తీసుకెళ్ళండి, నాకు కూడా రావాలని అనిపిస్తుంది, నేను కూడా మీతో పాటు వస్తానని ఎంత రిక్వెస్ట్ చేసినా అన్నీ బీస్ కలిసి దాని ఒక్కదాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాయి పిల్లలు. పాపం క్వీనీ చాలా బాధపడుతూ, నేను చాలా చిన్నగా ఉన్నానని అందరూ నన్ను చాలా ఇగ్నోర్ చేస్తున్నారు అని చాలా బాధపడుతుంది. పిల్లలు, మీలో చాలామంది మిమ్మల్ని పొట్టిగా ఉన్నారని, లావుగా ఉన్నారని, అందంగా లేరని చాలామంది ఇగ్నోర్ చేస్తుంటారు కదా. అలా మనల్ని ఎవరైనా ఇగ్నోర్ చేస్తుంటే ఎంత బాధ అనిపిస్తుందో కదా పిల్లలు. అంతేకాదు, ఆడుకుందామని ఈ క్వీనీ ఫ్రెండ్స్తో బయటికి వెళ్తుంటే ఎవ్వరూ ఆడిపించుకోవట్లేదు. ఏంటి నాతో ఎవ్వరు ఆడుకోరా, నేనేం చేశాను, మీలాగా నేను కూడా ఆడుకోవాలని నాకు కూడా ఉంటుంది కదా అని అంటుంటే, ఏ క్వీనీ, నీకేం రాదు, నువ్వు చాలా చిన్నదానివి, ఇంట్లోకి వెళ్ళిపోయి పడుకోపో అని పంపించేస్తున్నారు పిల్లలు. ఆడుకోనివ్వట్లేదు, బయటికి వెళ్ళనివ్వట్లేదు, అందరితో కలిసి పనిచేయడానికి ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. పాపం ఈ క్వీనీ అక్కడే ఒంటరిగా హనీ కోంబులో ఉండటానికి ఇష్టం లేక చుట్టుపక్కనున్న అందమైన పక్షులతో మాట్లాడటం మొదలుపెట్టింది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు క్వీనీ, నేను చాలా చిన్నగా ఉన్నానని నా ఫ్రెండ్స్ అందరూ నన్ను వదిలిపెట్టేశారు తెలుసా. మీరైనా నాకు దోస్త్ చెప్తారా? ప్లీజ్ నాతో ఫ్రెండ్షిప్ చేయండి, మనందరం కలిసి బోల్డ్ అని విషయాలు తెలుసుకోవచ్చు, ఓకేనా? మరి దోస్తా అంటే అన్ని బర్డ్స్ కలిపి ఓకే ఓకే దోస్త్. ఈరోజు మనకొక కొత్త ఫ్రెండ్ వచ్చింది. మన కొత్త ఫ్రెండ్ పేరు క్వీనీ అని అందరు కలిసి క్వీనీతో మాట్లాడటం మొదలుపెట్టారు. మెల్లమెల్లగా ఈ క్వీనీ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్తో పెద్ద సర్కిల్ ఏర్పాటు చేసుకుంది పిల్లలు. ఒకరోజు ఈ హనీ బీస్ అన్నీ ఒక మీటింగ్ పెట్టుకున్నాయి. అన్నీ చాలా సాడ్గా ఉన్నాయి. ఏమైంది, అందరు ఇలా సాడ్గా ఉన్నారు అని క్వీనీ వాళ్ళని అడుగుతుంటే ఆ బీస్ అన్నీ ఇలా చెప్పాయి. నీకు విషయం తెలుసా, మనం ఏ చెట్టు దగ్గర అయితే ఉంటున్నామో ఈ చెట్టు చుట్టూ చెదలు వచ్చేసాయి. ఈ చెదలు చెట్టును తినేస్తూ ఉన్నాయి. ఇప్పుడు గనక ఆ చెదల్ని మనం ఏమి చేయలేదనుకో, ఆ చెక్క అంతా తినేయటం వల్ల మన చెట్టు వీక్ అయిపోయి పడిపోతుంది. ఎప్పుడైతే చెట్టు పడిపోతుందో మన తేనె పట్టు కూడా పడిపోతుంది. అప్పుడు అందరము చచ్చిపోతాం. అందుకే చాలా బాధేస్తుంది, దాన్ని ఎలా తీసేయాలో అర్థం కావట్లేదు అని బాధపడుతుంటే మెల్లగా ఈ క్వీనీ లేసి అంటుంది, మీరెవ్వరూ కంగారు పడకండి, మీరేమీ బాధపడకండి, నేను కూడా నాకు తోచిన ప్రయత్నం చేస్తాను అని చెప్పి మెల్లగా తన ఫ్రెండ్స్ అయిన లిటిల్ బర్డ్స్ దగ్గరికి వెళ్ళింది ఈ క్వీనీ. వెళ్ళి, హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మిమ్మల్ని ఒక హెల్ప్ అడుగుతాను, మీరు నాకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు కదూ అని అడిగింది పిల్లలు ఈ క్వీనీ. పిల్లలు, మీరు కూడా నీ ఫ్రెండ్స్ హెల్ప్ అడిగితే చేస్తారా? అరే, ఈరోజు నేను పెన్సిల్ తెచ్చుకోలేదురా, ప్లీజ్ రా, నీ దగ్గర 2 పెన్సిల్స్ ఉన్నాయి కదా, నాకు ఒక పెన్సిల్ అని మీ ఫ్రెండ్ అడిగారనుకో, అమ్మో నా పెన్సిల్ ఇయ్యండిరా, నా పెన్సిల్ నీకు ఇస్తే అరిగిపోతుందిరా, మళ్ళీ మా మమ్మీ తిడుతుందిరా, మా డాడీ కొడతాడురా అని చాలామంది పెన్సిల్స్ ఇవ్వడానికి దాచి పెట్టేసుకుంటున్నారు కదా. ఎరేజర్ ఇవ్వమంటే ఎరేజర్ అరిగిపోతుంది అంటారు, షార్ప్నర్ ఇవ్వమంటే పాడైపోతుంది, నేను ఇవ్వనురా అని అంటుంటారు. పిల్లలు, మనం ఎప్పుడూ ఒకరికొకరం సహాయపడుతుండాలి. ఈరోజు మనం ఇతరులకు హెల్ప్ చేస్తే తప్పకుండా మనకు కూడా అవసరమైనప్పుడు ఇతరులు మనకు హెల్ప్ చేస్తారు, ఓకేనా పిల్లలు? అయితే ఈ క్వీనీ వాళ్ళ ఫ్రెండ్స్ అయిన లిటిల్ బర్డ్స్ని అడుగుతుంది, హాయ్ ఫ్రెండ్స్, మేము చాలా కష్టాల్లో ఉన్నాం, అదేంటంటే
మేము ఏ చెట్టు దగ్గర అయితే ఉంటున్నామో ఆ చెట్టు కింద బోల్డన్ని చెదలు వచ్చేసాయి. అవి లోపల లోపల ఆ చెక్క అంతా తినేస్తూ ఉంటాయి. చెట్టులో ఉన్న ఆ వుడ్ అంతా తినేసిందనుకో వెంటనే మా చెట్టు వీక్ అయి పడిపోతుంది. అప్పుడు మేము అందరం చచ్చిపోతాం. ప్లీజ్ ఆ చెదలు ఈ చెట్టు దగ్గరకు రాకుండా మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా అని ఈ క్వీని ఆ లిటిల్ బర్డ్స్ని అడిగింది పిల్లలు. అప్పుడు ఆ లిటిల్ బర్డ్స్ అన్నీ కలిసి ఓకే, నో ప్రాబ్లం, ఖచ్చితంగా నీకు హెల్ప్ చేస్తాం. ఎందుకంటే మాకు క్వీనీ అంటే చాలా ఇష్టం. మా ఫ్రెండ్ క్వీనీ కష్టాల్లో ఉంటే మేము అందరం కలిసి హెల్ప్ చేస్తాం అని అన్ని బర్డ్స్ ఆ చెట్టు చుట్టూ వెళ్ళి అక్కడున్న చెదలన్నిటినీ తినేసాయంట పిల్లలు. అప్పుడు చెదలన్నీ అరే మనల్ని తినేస్తున్నారా, ఎన్నెన్నో బర్డ్స్ వచ్చేసాయిరా, పారిపోండి అని కొన్ని చెదలు పారిపోతే మరికొన్ని చెదలు బర్డ్స్ తినేసాయి పిల్లలు. అలాగా ఆ రోజు చెదలన్నీ చెట్టు దగ్గర నుండి వెళ్ళిపోయాయి పిల్లలు. వావ్, ఎంత గ్రేట్ కదా. ఈ లిటిల్ క్వీనీ తన ఫ్రెండ్స్ అయిన బర్డ్స్ హెల్ప్ తీసుకొని అన్ని బీస్ని ఎలా కాపాడిందో చూశారు కదా. మిగిలిన బీస్ అన్నీ కూడా క్వీనీ దగ్గరకు వచ్చి క్వీనీ ఎంత గొప్ప హెల్ప్ చేసావో తెలుసా, నువ్వు ఎంత బాగా సేవ్ చేసావు క్వీనీ, యు ఆర్ రియలీ గ్రేట్, థ్యాంక్ యూ సో మచ్ అని అందరూ అప్రిషియేట్ చేస్తున్నారట. చాలాసార్లు మనం చేయలేమని ఎంతోమంది మనల్ని అండర్ ఎస్టిమేట్ చేసినప్పుడు చాలామంది డిస్కరేజ్ అయిపోయి డిసప్పాయింట్ అయిపోయి నిజమేలే నేనేం చేయలేనని అక్కడే వదిలేసుకుంటారు. కానీ ఈ లిటిల్ బీ అయిన క్వీనీ ఏ నెగిటివ్ మాట తన లైఫ్ని ఎఫెక్ట్ కాకుండా తాను చేయాలనుకున్న పని ధైర్యంగా చేసుకుంటూ పోయింది. అంతే పిల్లలు, చేత కాదు అని నువ్వు అనుకుంటే నువ్వేమీ చేయలేవు. కానీ చేత కాదని ఎంతమంది అన్నా వాళ్ళ మాటలు పట్టించుకోకపోతే ఖచ్చితంగా ముందుకెళ్ళి గొప్ప విజయాన్ని పొందుకోవచ్చు. ఓకేనా పిల్లలు? రైట్. బైబిల్ గ్రంథంలో కూడా ఒకరోజు దేవుడు సమూయేలు అనే ప్రవక్తకి ఒక మాట చెప్పాడు. సౌలు రాజు చేస్తున్న బ్యాడ్ పనుల వల్ల నేను చాలా విసిగిపోయి ఉన్నాను, ఇంకా ఎంతకాలం బాధపడతావు సమూయేలు, లేచి ఒక జార్ తీసుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని యెషయి అనే ఒక వ్యక్తి ఇంటికి వెళ్ళు, వాళ్ళ ఇంట్లో ఒక కొడుకుని నేను రాజుగా అపాయింట్ చేయాలని అనుకుంటున్నాను, కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్పాడు పిల్లలు ప్రభు. వెంటనే సమూయేలు అంకుల్ మరి ఆయిల్ జార్ తీసుకొని యెషయి అంకుల్ ఇంటికి వెళ్ళాడు. యెషయి అంకుల్ చూసి ఆశ్చర్యపోయి, సార్ మీరు క్షేమంగానే వస్తున్నారు కదా, మీరు బ్లెస్సింగ్స్ తీసుకొని వస్తున్నారు కదా అని ఆశ్చర్యంగా అడిగితే, ఎస్, దేవుడు మీ ఇంట్లో ఒక రాజుని అనాయింట్ చేయాలని ఆశపడుతున్నాడు, నీకు ఎంతమంది కొడుకులు ఉన్నారో అందరినీ లైన్గా నా దగ్గరకు తీసుకురా అని పిలిచాడు పిల్లలు. అప్పుడు యెషయి అంకుల్ తన సన్స్ ఒక్కొక్కరిని అరే రండిరా అందరూ లైన్గా రండి అని చెప్పగానే అందరూ లైన్గా వచ్చారు పిల్లలు. అప్పుడు ఫస్ట్ ఎలియాబు అనే ఒక అన్న వచ్చాడు. ఆ అన్న ఎట్లుంటాడో తెలుసా పిల్లలు, బోల్డ్ అంత స్ట్రాంగ్గా హైట్ ఉంటాడు, బలంగా ఉంటాడు. అన్నను చూడగానే సమూయేలు అంకుల్ అనుకున్నాడు, వావ్, ఈ ఎలియాబుకు తల మీద కిరీటం పెట్టి చక్కగా రాజవస్త్రాలు వేసి మంచిగా ఒక చేతిలో ఒక కత్తిచ్చి ఉంగరం పెట్టి సింహాసనం మీద కూర్చోబెడితే ఎలా ఉంటాడబ్బా అని ముందుగానే మైండ్లో కిరీటం పెట్టేసి రాజవస్త్రాలు వేసేసి ఇమాజిన్ చేసేసుకుంటున్నాడు. వెంటనే దేవుడు అన్నాడు, ఆగాగు సమూయేలు, నేను పై రూపాన్ని చూసేవాడిని కాదు, నేను హృదయాన్ని చూస్తాను అని చెప్పాడు పిల్లలు. అప్పుడు వెంటనే ఓ సారీ ప్రభువా, నేనే తప్పుగా ప్రవర్తించానని అనుకున్నాడు. వెంటనే ఇంకొక అన్నయ్యని రమ్మని పిలిచాడు. ఇంకొక అన్న వచ్చాడు. ఆ అన్నను చూసినప్పుడు ఆయిల్ తీసుకోబోతుంటే దేవుడు అంటున్నాడు, నేను ఇతన్ని చూస్ చేసుకోలేదు అని అన్నాడు పిల్లలు. నెక్స్ట్ షమ్మా అనే ఒక అన్న వచ్చాడు పిల్లలు. ఆ అన్నను చూసి అనాయింట్ చేయబోతుంటే నో 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 ఇతను కాదు అని చెప్పాడు పిల్లలు ప్రభు. అవునా ప్రభా, ఓకే నెక్స్ట్ అంటుంటే ఇతను కాదు అంటుంటే ఇంతలో అందరూ అయిపోయారు. అక్కడ ఇంకెవ్వరూ లేరు. అదేంటి ప్రవ్వా, వచ్చిన వాళ్ళందరినీ అనాయింట్ చేయబోయాను, ప్రతి ఒక్కరిని కాదన్నావు, మరి ఇంకెవరున్నారు ప్రవ్వా అని ప్రభుని అడుగుతూ ఎందుకో సమూయేలు అంకుల్కి ఒక డౌట్ వచ్చింది. వెంటనే అడుగుతున్నాడు, యెషయి ఇంకెవరైనా ఉన్నారా, అందరూ అయిపోయారా అని అడుగుతుంటే అప్పుడు యెషయి అంకుల్ ఆలోచిస్తున్నాడు. అరే అందరూ వచ్చారా, ఓహో వాడా,
చిన్నోడు ఉన్నాడండి లాస్టోడు, వాడు గొర్రెల్ని కాసుకుంటా ఉన్నాడు అని అన్నాడు పిల్లలు. అప్పుడు సమూయేలు అంకుల్ అన్నాడు, అయితే అతన్ని తొందరగా రమ్మని చెప్పండి అని పిలిపించాడు. పాత బట్టలు వేసుకొని సితారా ప్లే చేస్తూ ఆ గొర్రెల కాపరిగా అక్కడే ఉంటూ దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాడు ఈ అన్న. వెంటనే అరే ఇట్రారా డాడీ పిలుస్తున్నారా అని చెప్పి అన్న వాళ్ళు పిలుస్తుంటే అలాగే గొర్రెల దగ్గర ఉన్న ఆ అన్న లేచి మెల్లగా ఇంటికి వస్తున్నాడు. ఎప్పుడైతే ఆ అన్న ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాడో పిల్లలు సమూయేలు అంకుల్తో దేవుడు మాట్లాడుతున్నాడు. సమూయేలు నేను కోరుకున్నవాడు ఇతనే, లేచి అనాయింట్ చేయని చెప్పాడు. పిల్లలు ఏం అర్థం కాలే, అదేంటి ప్రవ్వా ఇంత స్ట్రాంగ్గా అంత గొప్పగా ఉన్న ఎలియాబును అబినదాబును షమ్మాను పక్కన పెట్టావు, గొర్రెలు కాసుకుని అనాయింట్ చేయమంటున్నావని ఆశ్చర్యపోతూ నిజమా ఇతనా అని మెల్లగా ఆయిల్ తీసుకొని ఆ అన్న దగ్గరికి వెళ్ళి, బాబు ఈ రోజు నుంచి దేవుడు నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు, నువ్వు గొప్ప రాజు అవుతావు అని అనాయింట్ చేశాడు. ఇంతకీ పిల్లలు ఆయన పేరేంటో మీకు తెలుసా? ఎస్, మీలో కొంతమందికి తెలిసిపోయింది. ఆయనే దావీదు. దావీదు రాజవుతాడని ఎప్పుడైతే సమూయేలు అంకుల్ చెప్పాడో దావీదు అన్నకేం అర్థం కాలేదు. నేనేంటి రాజవ్వడం ఏంటి, మా అన్నయ్యలు రాజు దగ్గరుండి మిలిటరీలో జాయిన్ అయిన ఆర్మీ మెంబర్స్, నేను ఆఫ్టర్ ఆల్ ఒక షెపర్డ్ని, నేను రాజవ్వడం ఏంటి అని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు. పిల్లలు నిజమే, దావీదన్న తన లైఫ్లో ఒక షెపర్డ్గా ఉన్నాడు. కానీ అక్కడ ఉంటూ ఎందుకు ప్రవ్వా నన్ను ఇలా చేశావు అని ఎప్పుడూ కంప్లైంట్ చేయకుండా దేవుని స్తుతిస్తూ ఆయన నామాన్ని గణపరుస్తుంటే ప్రైజ్ అండ్ వర్షిప్ చేసేవాళ్ళంటే దేవుడికి చాలా ఇష్టం. పిల్లలు వాళ్ళ లైఫ్స్ని దేవుడు ఎంత అద్భుతంగా మారుస్తాడో తెలుసా. అందుకే మీరు కూడా ఎప్పుడు ప్రభుని ప్రైజ్ అండ్ వర్షిప్ చేస్తూ ఉండాలి, ఓకేనా? అయితే దావీదుకు ఆశ్చర్యం వేసింది, అంతకంటే యెషయా అంకుల్కి ఇంకా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే యెషయా అంకుల్ మైండ్లో దావీదన్న గుర్తు కూడా లేడు. కానీ దేవుడు మరువబడిన డేవిడ్ అన్నను దేవుడు ఒక గొప్ప రాజుగా చేశాడు. అంతేకాదు కొన్ని రోజులైన తర్వాత ఫిలిష్తీయుడైన గొల్యాతు ఇశ్రాయేల్ ప్రజల మీద యుద్ధం చేయడానికి చాలా పొడుగున్న ఆ గొల్యాతు మరి నిలబడి అంటున్నాడు, మీలో ఎవరైనా ధైర్యం ఉంటే రండి నాతో ఫైట్ చేయండి, ఈ యుద్ధంలో మీరు గెలిస్తే మేమంతా మీకు లొంగిపోతాం, ఒకవేళ మీరు ఓడిపోతే మీరందరూ మాకు సరెండర్ అయిపోవాలి అని చెప్పాడు. పిల్లలు అందరూ భయపడుకుంటూ అక్కడే నిలబడి ఎవరు వెళ్తారా అని భయపడుతున్నారు. అదే టైంకి యెషయా అంకుల్ వాళ్ళ కొడుకైన దావీదన్నను పిలిచి, అరే బాబు మిలిటరీలో మన అన్నయ్యలు 40 days నుంచి అక్కడే ఉన్నారా, వాళ్ళకి ఏమన్నా ఫుడ్ తీసుకెళ్ళి వారు సేఫ్గా ఉన్నారో లేదో కనుక్కొని రాపో అని చెప్పి పంపించాడు. పిల్లలు డేవిడ్ అన్న బాక్స్ తీసుకొని వాళ్ళ అన్నల దగ్గరికి వెళ్తుంటే అప్పటికే అలాగ నిలబడి చూస్తున్న ఆ గొల్యాతు పెద్దగా అరుస్తూ మాట్లాడుతున్నాడు. ఎవడితను ఇలా మాట్లాడుతున్నాడేంటి అని దావీదు వాళ్ళ వైపు చూస్తుంటే అందులో ఒక సైనికుడు అంటాడు, ఇతను గొల్యాతు మన మీద యుద్ధం చేయడానికి వచ్చాడు, ఎవరైనా ఒక్కరు రండిరా అని పిలుస్తా ఉన్నాడు. 40 days నుంచి అలాగే పిలుస్తున్నాడు, మాకెవరికి వెళ్ళటానికి ధైర్యం లేదు, గెలిస్తే రాజు గొప్ప రివార్డ్ ఇస్తాడంట అని చెప్పాడు. పిల్లలు వాళ్ళ అన్నయ్యలు దావీదుని చూసి, ఎందుకు వచ్చావరా ఇక్కడికి, నువ్వు అర్జెంటుగా వెళ్ళిపో, నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి అని తిడుతుంటే బాక్సులు అన్న వాళ్ళకి ఇచ్చి రాజు దగ్గరికి వెళ్ళి, రాజా మీరు నాకు పర్మిషన్ ఇస్తే నేను వెళ్ళి యుద్ధం చేస్తాను రాజా. అప్పుడు సౌలు రాజు దావీదుని చూసి, నాయనా నువ్వు చిన్న పిల్లోడివిరా, నువ్వేం ఫైట్ చేస్తావు, పెద్ద హేమీలు మన ఆర్మీలో ఉన్నారు, ఎవరికి చేతగాక ఒక మూల కూర్చొని ఉన్నారు, నువ్వు వెళ్ళి పెద్ద యుద్ధం చేస్తావా అని చెప్పి రాజు అంటుంటే, రాజా మీరు నన్ను తక్కువ అంచనేయకండి, నేను గొర్రెల్ని కాస్తున్న కాపరిని, ఒకరోజు సింహం వస్తే దాంతో ఫైట్ చేసి దాన్ని చంపేశాను, ఎలుగుబంటి వస్తే కూడా దాన్ని కూడా చంపేశాను అని చెప్పినప్పుడు, సరేలే ఇదిగో నా ఆయుధాలన్నీ నీకు ఇస్తాను, ఇవి వేసుకొని వెళ్ళు అని అన్నాడు. పిల్లలు ఆ ఆయుధాలు వేసుకుంటే దావీదన్నకు ఎంత కష్టమైందో తెలుసా. రాజా నాకు ఇవన్నీ అలవాట్లేవు కానీ అలవాటైన నా బడిసెల రాయి తీసుకొని వెళ్తానని చెప్పి పర్మిషన్ తీసుకొని బయలుదేరి వెళ్ళాడు. పిల్లలు ఇప్పటి వరకు డాడీ మైండ్లో అన్న గుర్తే లేడు, అన్నలు కూడా దావీదును మర్చిపోయారు. అంతేకాదు యుద్ధ భూమి దగ్గరకు వస్తుంటే ఎందుకు వచ్చావు
నువ్వెవరా అని అన్నలు దావీదును తిట్టారు. కానీ అదే దావీదు వడిసె తీసుకొని రాళ్ళు ఏరుకొని గొలియాతుతో యుద్ధం చేయడానికి వెళ్తుంటే అందరూ చూస్తున్నారు. పిల్లలు, వీడేంటి ఇంత చిన్నగున్నాడు, వీడు యుద్ధం చేయడానికి వచ్చాడేంటని అందరు ఆశ్చర్యంగా చూస్తుంటే గొలియాతు ఎత్తుక్కుంటున్నాడు. ఎక్కడున్నాడురా మన శత్రువు, బయలుదేరాడంట అని ఎత్తుక్కుంటుంటే ఎతకంగా ఎక్కడో కింద కనిపించాడు దావి. ఓ నువ్వు నాతో యుద్ధం చేయడానికి వస్తున్నావా, నేను చంపి కాకులకేస్తాను, కుక్కలకేస్తానని చాలా భయంకరంగా మాట్లాడుతూ ఎగతాళి చేస్తూ తన దేవతల పేరు మీద చాలా కర్సింగ్ మాటలు మాట్లాడుతున్నాడు. అప్పుడు దావీదన్నాడు, నువ్వేమన్నా అనుకో, ఈరోజు నీతో యుద్ధంలో నేను గొప్ప విజయం పొందుతాను అని చెప్పి వడిసెలో రాయి పెట్టి గిరగిరా తిప్పుతూ దావీదు దేవుని స్తుతిస్తూ, నేను మనుషుల పేరిట రాలేదు, నేను సైన్యములకు అధిపతి యెహోవా పక్షంలో వచ్చాను, దేవుని పక్షంగా నేను నిలబడుతున్నానని ఆ వడిసెలో రాయి పెట్టి గిరగిర తిప్పుతూ ఒక్క రాయి విసిరాడు. పిల్లలు, అంతే గొల్యాతుకు కణతలో తగిలి ముందుకు బోర్ల పడిపోయాడు. ఇంతవరకు అందరూ దావీదును ఒక పిల్లోడ్లాగా, ఒక చిన్నోడ్లాగా, ఏమి చేతగానోడ్లాగా చూశారు. కానీ అదే దావీదు ఎన్నో రోజుల నుంచి యుద్ధం చేయడం చేత కాకుండా ఉన్న ఆ రాజు, ఆ ఆర్మీ అందరి ముందు చిన్నోడు నిర్లక్ష్య పెట్టబడిన దావీదును గొప్ప విజయాన్ని తీసుకొచ్చే ఒక యోధుడుగా దేవుడు అనాయింట్ చేశాడు. దేవుని నామానికి ఎంత గొప్ప మహిమ వచ్చిందో కదా. అక్క, నేను పెద్ద వేస్ట్ అని చాలామంది అంటారక్క, నేను ఏమి చేయలేనని అంటారక్క అని ఒకవేళ నువ్వు బాధపడుతున్నావేమో. ఇందాక మనం విన్నాం కదా, ఆ లిటిల్ బీ క్వీనీని కూడా అందరూ నువ్వు చాలా చిన్నదానివి, నీకు రాదు, నువ్వేం చేయలేవు, ఇంట్లోకి వెళ్ళిపడుకోపో అని పంపించారు. కానీ ఆ క్వీనీ హెల్ప్ చేస్తేనే మిగిలిన హనీ బీస్ అన్నీ కూడా సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయాయి. అంతేకాదు దావీదు విషయంలో కూడా వాళ్ళ డాడీ గుర్తు కూడా లేడు దావీదు. అంతేకాదు అన్నలు కూడా గుర్తు చేయలేదు. దావీదు యుద్ధ భూమిలోకి వచ్చినప్పుడు ఎవరన్నా ఇతను అని అంటుంటే, ఎందుకు వచ్చావరా నువ్వు ఇక్కడికి, అర్జెంటుగా ఇక్కడ నుంచి వెళ్ళిపో, నువ్వు పిల్లోడివి, నీకేం తెలుసు అని ఏమీ తెలియని వాడిగా దావీదును చూశారు. కానీ పిల్లలు, దేవుడు ఎవరినైనా కోరుకుంటే వాళ్ళని ఎంత గొప్ప విజయమైనా ఇచ్చి తన నామాన్ని మహిమపరుచుకుంటాడు. చెల్లి, తమ్ముడు, నిన్నెవరైనా తక్కువ చేసి మాట్లాడుతున్నా, నీ వల్ల కాదని ఎవరైనా నిన్ను బాధ పెడుతున్నా ఒక విషయం మర్చిపోకు. నమ్మదగిన దేవుణ్ణి ప్రైజ్ అండ్ వర్షిప్ చేసిన దావీదును ఎంత గొప్ప విజయం ఇచ్చి అందరూ ఆశ్చర్యపోయేలాగా దేవుడు చేశాడో, నీవు నమ్ముకున్న యేసయ్య కూడా నీకు అలా సహాయం చేయగలడు. మార్క్స్ తక్కువ వస్తున్నాయని, నువ్వేమి చదవలేవని, స్కూల్లో పెద్ద దద్దమ్మ అని నిన్ను అంటున్నారా, ఏ స్పోర్ట్స్లో ఉండవని, ఏ టాలెంట్ లేదని నిన్నెవరైనా డిస్కరేజ్ చేస్తున్నారా? దావీదన్నలాగా ఎక్కడున్నా సరే అక్కడి నుంచి నువ్వు దేవుణ్ణి వర్షిప్ చేయడం మొదలు పెడితే దేవుడు నిన్ను చూసి మురిసిపోయి ఏదైతే నీ లైఫ్లో తక్కువైందో దాన్ని దేవుడు నీకిచ్చి అందరికంటే ఉన్నతంగా దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు. మరి ఈరోజు నుంచి యేసయ్య నా లైఫ్ని కూడా అలా బ్లెస్ చేయ ప్రభు అని అడుగుదామా పిల్లలు? రైట్, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈరోజు కిడ్ స్టోరీ టైం ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు తండ్రి. నిజమే, కొన్నిసార్లు మేమేమి చేయలేమని, మా వల్ల కాదని మమ్మల్ని డిస్కరేజ్ చేస్తున్న వారు ఎంతోమంది ఉంటుండగా వాళ్ళ వాయిసెస్ అన్నిటిని నెగ్లెక్ట్ చేస్తూ మీ సహాయాన్ని పొందుకొని ముందుకు వెళ్ళటం మాకు నేర్పించండి. దావీదన్నను కూడా అందరూ మర్చిపోయారు. దావీదన్న ఏమి చేతగాని వాడని చూశారు. కానీ అదే దావీదన్నను నువ్వు గొప్ప విజయం ఇచ్చి నీ నామాన్ని మహింపరచుకున్నావు. యేసయ్య, ఈ కిడ్ స్టోరీ టైం చూస్తున్న ప్రతి చెల్లి తమ్ముడి లైఫ్ ద్వారా కూడా ఎవరైతే డిసప్పాయింట్మెంట్లో, డిస్కరేజ్మెంట్లో ఉన్నారో వాళ్ళందరినీ ఒక ఉన్నతమైన పొజిషన్లో పెట్టి వాళ్ళ ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఓకే చిల్డ్రన్, మరి ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా? యాకోబు 4:6, జేమ్స్ 4:6, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. మరోసారి నేర్చుకుందామా? యాకోబు 4:6, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. యాకోబు 4:6. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. హనీ బీస్ అన్ని క్వీనీని ఎందుకు విడిచిపెట్టి వెళ్ళిపోయాయి? చెదలు వెళ్ళిపోవడానికి క్వీనీ ఎవరి హెల్ప్ తీసుకుంది?
యెష్షయి తన కుమారులలో ఎవరిని మర్చిపోయాడు? సౌలు రాజు దావీదును యుద్ధమునకు పోనివ్వనప్పుడు దావీదు ఏమి చెప్పాడు? దావీదు గొల్యాతును ఎలా జయించాడు?